ఏలూరు జిల్లా భోగి సంబరాల్లో అంబరాన్నంటాయి. పండుగను పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గం ప్రజలు అందరూ భోగ భాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. శనివారిపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని భోగి మంటలను వెలిగించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాలపై ఎమ్మెల్యే బడేటి చంటితో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కరెస్పాండెంట్ సంజయ్ ఫేస్ టు ఫేస్. ఏలూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈరోజు భోగి పండుగ పురస్కరించుకుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు భోగి మంటలు వెలిగించి పండుగని స్వాగతం పలికారు. దీని మీద మరింత సమాచారాన్ని మనం ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీకు భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు భోగి మంటలను వెలిగించి మీరు పండగ వాతావరణం నెలకొల్పారు. ముందుగా ప్రజలందరికీ అలాగే మీడియా సోదరులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. భోగి సందర్భంగా చెడును పారద్రోలి మంచిని మనసులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే భోగి మంటలందరూ కూడా వేసి ప్రజలందరికీ కూడా పాత పద్ధతిలో ఏదైతే మనం సంక్రాంతి వేడుకలు చేసుకున్నామో అందులో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో అందరం కూడా మరి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో పరిపాలన అది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలందరూ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయడం జరుగుతుంది. ఏదైతే సంక్రాంతి అంటే కోడిపందాలు ఏదో పేకాట అనేది కాదు. ఏదైతే ఆడవాళ్ళు ముగ్గులు పోటీలు చేసేవారో, మగవాళ్ళు కబడ్డీ ఆడేవారో, క్రికెట్ ఆడేవారో, వాలీబాల్ ఆడేవారో, అలాగే అష్టాజమ్మలు ఆడేవారో, ఇదివరకు అనేక సాంప్రదాయకమైన ఆటలు ఆడుతూ సంక్రాంతిని చాలా సంబరంగా చేసుకునేవారు. ఆ సంబరాల్ని మళ్ళీ అంబరాన్ని అందేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం లోగడ కానీ ఈ సంవత్సరం కానీ మరి ప్రజలందరికీ కూడా పరిచయం చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబ సభ్యుడిగా ప్రజలందరి చేత ఏదైతే కీర్తించబడి పరిపాలన సాగిస్తున్నారో మనం కూడా కుటుంబ సభ్యులుగా వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలనకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలన్న సందేశాన్ని మేము ఇచ్చాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తేనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏం మంచి చేస్తుందనేది. ఎందుకంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టాలంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి అన్ని సీట్లు ఇచ్చి ప్రజా మద్దతు ఏ విధంగా అయితే చేశారో వాళ్ళు చేస్తున్న పన్నులను కూడా వ్యతిరేకించి గుణపాఠం చెప్పే పరిస్థితికి ప్రజలు రావాలనుకుని అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు అంటే బడేటి అంటేనే అభివృద్ధి అనేది లక్ష్యంతో మీరు ముందుకు సాగుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా ఏలూరు అంటే బడేటి అనేది కాదు. బడేటి కుటుంబానికి ఏలూరుతో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక దాంట్లో అభివృద్ధిలో కానీ అన్నింటిలో కూడా భాగస్వామ్యం ఉంది. అందులో భాగస్వామ్యంగానే ప్రజలు నాకేదైతే అత్యధిక మెజార్టీ ఇచ్చారో నా వంతు బాధ్యతగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ వాళ్ళందరికీ కూడా ఏదైతే అందుబాటులో ఉంటానో, ఇది వరకు ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు నేను చేస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పా. నా బాధ్యతను వాళ్ళు మరింత పెంచి నాకు 65,000 మెజార్టీ ఇవ్వడం వల్ల నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళకి ఏ సమస్య ఉందో, నేను ఏదైతే పాదయాత్ర చేసిన సందర్భంగా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయో అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నా. మీడియా సోదరులు కూడా అంతా చూస్తున్నారు. మీరు కూడా మంచిగానే తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, ఏదైతే అభివృద్ధిలో నేను భాగస్వామ్యం అవుతున్నాను ప్రజలందరూ కూడా దానికి సహకరిస్తే మన ఏలూరు అభివృద్ధికి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మీకు మరింత భారం అనేది ఉంది. మీకు జిల్లా నాయకత్వాన్ని కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో ఈ పంచాయతీ ఎన్నికలకు మీరు ఏ విధంగా మీ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు? అది భారం ఏం కాదు, బాధ్యత. డెఫినెట్గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నేను ఏదైతే సందేశం ఇచ్చానో ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి, నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి 100% పంచాయతీలో అవచ్చు, ఎంపీటీసీలో అవచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో అవచ్చు ఏకదాటిగా గెలిచే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యవంతం చేసినప్పుడు ప్రజలే ఓటు వేస్తారు. తప్పనిసరిగా ఇదివరకు ఏదైతే జరిగిందో అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. అంటే ప్రజలు నిశ్శబ్దంగా ఇదివరకు ఏదైతే ఉన్నారో విధంగా ఉన్నారో ఈ రోజున కూడా అదే నిశ్శబ్దంగా ఉన్నారు. నిశ్శబ్ద విప్లవంతో ఏకపక్షంగా పంచాయతీ కానీ ఎన్నికలు జరుగుతాయి. అన్నీ కూడా 100% ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘంటాబద్ధంగా కూటమి విజయం సాధిస్తుందని సందర్భంగా తెలియజేయడం. అయితే రాబోయే ఎన్నికల్లో మేము అఖండ విజయం చేకూరుస్తామని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి. ఏలూరు నియోజకవర్గంలో సంక్రాంతి